అండి. ఐయామ్ డాక్టర్ శ్వేత, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. చాలా మంది నన్ను సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ గురించి తెలుగులో చెప్పండి మేడం అని అడిగారు. సో, వాళ్ళ కోసం స్పెషల్‌గా ఈ వీడియో చేస్తున్నాను. సర్వైకల్ క్యాన్సర్‌ని తెలుగులో గర్భాశయ క్యాన్సర్ అని కూడా అంటారండి. సర్వైకల్ క్యాన్సర్ హెచ్‌పివి వైరస్ వల్ల వస్తది. హెచ్‌పివి వైరస్ అంటే ఏంటంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఇందులోనూ స్పెసిఫిక్‌గా హెచ్‌పివి 16 అండ్ హెచ్‌పివి 18 ఈ వైరసెస్ వల్ల చాలా ఎక్కువ క్యాన్సర్స్ వస్తాయి. ఈ వ్యాక్సినేషన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్‌లో 2 టైప్స్ ఉన్నాయండి మనకు. ఒకటి క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ గార్డాసిల్ 4 అని అంటారు. ఇంకొకటి నానోవాలెంట్ వ్యాక్సిన్ గార్డాసిల్ 9 అంటారు. ఈ గార్డాసిల్ 4 ఏంటంటే 4 స్ట్రెయిన్స్‌ని మాత్రమే కవర్ చేస్తది. దీని కాస్ట్ కొంచెం లో ఉంటది. అరౌండ్ 3000 రూపీస్‌లో మీకు దొరుకుతది. గార్డాసిల్ 9 ఏంటంటే 9 స్ట్రెయిన్స్ నుంచి మనకు ప్రొటెక్షన్ దొరుకుతది. దీని కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటది. మేబీ అరౌండ్ 10,000 రూపీస్ ఉంటది. సో, ఈ వ్యాక్సినేషన్ ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే 9 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరికీ ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చండి. ఎంత తొందరగా ఇస్తే అంత ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటది. అంటే మీరు ఎర్లీ ఏజ్‌లో వ్యాక్సినేషన్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటది. సో, ఒకవేళ పిల్లలు 9 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ లోపు ఉంటే 2 డోస్ రెజిమెన్ ఇస్తాము. అంటే ఏంటంటే ఇవాళ ఒక వ్యాక్సినేషన్ ఇస్తే నెక్స్ట్ వ్యాక్సిన్ 6 మంత్స్ తర్వాత ఇస్తాము. అది సెకండ్ డోస్ అన్నమాట. ఇన్ కేస్ 15 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ మధ్యలో వ్యాక్సిన్ తీసుకుంటే 3 డోసెస్ తీసుకోవాలి. అంటే ఇవాళ ఒక వ్యాక్సిన్ తీసుకుంటే 2 మంత్స్ తర్వాత సెకండ్ డోసు, 6 మంత్స్ తర్వాత థర్డ్ డోసు తీసుకోవాలి. సో, ఇది వ్యాక్సినేషన్స్ గురించి. చాలా మందికేంటంటే వ్యాక్సిన్స్ అంటే భయపడతారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అది ఇది అని మైండ్‌లో ఉంటుంది. కానీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అలా కాదండి. మీరు ఇది తీసుకోవడం వల్ల మీకు ఉపయోగమే తప్ప హానికరం ఏమీ ఉండదు. సో, మీ ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉన్నా, ఒకవేళ మీరు ఈ ఏజ్ గ్రూప్‌లో ఉన్నా కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వ్యాక్సినేషన్ వేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల డెత్ రేట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది ఇండియాలో. అండ్ మనం వ్యాక్సిన్ తీసుకొని ఒక క్యాన్సర్‌ని అవాయిడ్ చేయగలమంటే అంతకన్నా ఏం కావాలి చెప్పండి. సో, మీరు దీని గురించి ఆలోచించి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ వీలైనంత తొందరగా వేయించుకోండి. ఒకవేళ మీకు ఈ వ్యాక్సినేషన్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా ఈ వ్యాక్సిన్ గురించి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నా కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. నేను దానికి తగ్గట్టుగా వీడియోస్ ప్రిపేర్ చేస్తాను. థాంక్ యూ.